హలో స్టూడెంట్స్, ఈ వెబ్సైట్ చీట్ కోడ్స్ కావాలని అందరూ సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే, గవర్నమెంట్ వాళ్ళు ఏ పేపర్ ఇచ్చినా అంటే ఈ వెబ్సైట్లో మనకి 160 మార్క్స్కి ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో మ్యాథ్స్ వచ్చే ఏ ఆప్షన్ 40, బి ఆప్షన్ 40, సి ఆప్షన్ 40, డి ఆప్షన్ 40 ఉంటాయని అనుకోవాలి మనం. అందులో మీకు కరెక్ట్గా తెలిసినటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ చేయండి. పేపర్ ఇవ్వగానే టోటల్ కరెక్ట్గా మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ చేయాలి. అందులో ఫర్ సపోజ్ మీకు తెలిసిన క్వశ్చన్స్ 40 కరెక్ట్ వచ్చాయి అనుకోండి, 40 కరెక్ట్ చేశారు మీరు. అందులో ఏలు 7, బీలు 5, సీలు 13, డీలు 15 కరెక్ట్ అయ్యాయి అనుకుందాం. ఇంకా రిమైనింగ్ టోటల్గా మీరు 160లో ఎన్ని చేశారు? 40 చేశారు. ఇంకా రిమైనింగ్ వాటిలలో ఏ ఆప్షన్ పెట్టాలి అన్నప్పుడు ఇది ట్రిక్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మీరు కరెక్ట్ ఆప్షన్స్ పెట్టిన వాటిని మైనస్ చేసుకోండి. ఏలు 40 ఉంటాయి అనుకున్నాం కదా, 40 మైనస్ కరెక్ట్ ఆన్సర్ 7, బీలు 40, అందులో 5 మైనస్ చేసాం, రిమైనింగ్ ఆడ తీసుకున్నాం. చూడండి ఒకసారి. సో ఇలా మొత్తం కరెక్ట్ చేసుకున్నాక అందులో హయ్యెస్ట్ వాల్యూ ఏదొచ్చింది అంటే బి ఆప్షన్ బి 35, ఇంకా రిమైనింగ్ వాటిల్లో ఉన్నాయి 35. సో ఇప్పుడు మనం ఏం టిక్ చేయాలి? రిమైనింగ్ దానిలో 35ని టిక్ చేయాలి. సో అందువల్ల మీకు కరెక్ట్ తెలిసినటువంటి ఆన్సర్స్ 40 అండ్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కలిసేటువంటి మార్క్స్ ఎన్ని? 35 అవుతుంది. అప్పుడు మీ టోటల్ మార్క్స్ 75 మార్క్స్ అవుతాయి. సో 75 మార్క్స్ అంటే మీ ర్యాంక్ బిలో 10,000 ఉంటుంది. సో ఇంతకు మించినటువంటి ట్రిక్, షార్ట్ కట్టు, చాలా యూజ్ అయ్యేటువంటి షార్ట్ కట్టు. ఓకే, సో ఇంకొక వీడియో కంటిన్యూషన్లో ఇంకోటి చూద్దాం మనం ఇక్కడ. ఓకే, ఇది చీట్ కోడ్స్ సెకండ్ టైపు. ఈ సెకండ్ టైప్లో మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఆప్షన్స్ని బట్టి అప్పుడప్పుడు మనకి ఆల్ ద కరెక్ట్ ఆన్సర్స్, ఆల్ ద కరెక్ట్, సో నన్ ఆఫ్ ద ఎబో, ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, ఏ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బి అంటే అజంప్షన్ అండ్ రీజనింగ్ టైప్, అసర్షన్ రీజన్ టైప్లో అడుగుతాడు. ఇలా ఇచ్చినప్పుడు అవి మాత్రమే మనం కరెక్ట్ ఆన్సర్స్గా చూస్ చేసుకోవాలి. ఆల్ ద ఎబో అన్నాడు అది, లేదా నన్ ఆఫ్ ద ఎబో అన్నాడు, ఏ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బి, అలాంటి వాటిని కరెక్ట్ ఆన్సర్స్గా ట్రీట్ చేయాలి. ఓకే, స్ట్రేట్ లైన్స్కి వస్తే స్ట్రేట్ లైన్స్ కానీ జామెట్రీ పార్ట్, కానిక్ సెక్షన్ ఏదైనా కానీ పాసింగ్ త్రూ, లైన్ పాసింగ్ త్రూ అంటాడు, సర్కిల్ పాసింగ్ త్రూ అంటాడు. అలా ఇచ్చి పాయింట్స్ ఇస్తాడు. ఆ పాయింట్స్ని మనం వెరిఫై చేయాలి. సర్కిల్ ఈక్వేషన్లో కానీ లేకపోతే స్ట్రేట్ లైన్ ఈక్వేషన్లో కానీ సాటిస్ఫై చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఇంకా పోతే డెటర్మినెంట్స్ ఉన్నాయి. డెటర్మినెంట్స్ టైప్లో చూడండి, డెటర్మినెంట్స్ పెద్దగా ఇస్తాడు, లెంత్గా ఇస్తాడు క్వశ్చను. అప్పుడు ఆ లెంత్గా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి క్వశ్చన్లో ఏపీ కానీ జీపీ, హెచ్పి, సీక్వెన్స్, సిరీస్ ఇలా పెద్దగా కనిపిస్తే కంపల్సరీ ఆప్షన్ 0 అవుతుంది. ఓకే, ఇక ట్రిగనామెట్రీ టైప్లోకి వస్తే ట్రిగనామెట్రీ క్వశ్చన్స్ చూడగానే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎక్కువ యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. అంటే టీటా వాల్యూ 0, 90 డిగ్రీస్ కానీ 45 డిగ్రీస్ కానీ సబ్స్టిట్యూట్ చేసి ఆప్షన్స్లో సేమ్ టీటా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏది కరెక్ట్ అయితే అది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ టైప్ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు. ఎలాగో పుట్ n ఈక్వల్స్ టు ఫర్ సపోజ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆప్షన్స్ని వెరిఫై చేసుకుంటూ ఉంటాం. ఓకే, తర్వాత మనకు వస్తే ఎలిమినేషన్ లీస్ట్ అండ్ హయ్యెస్ట్ వాల్యూస్. అంటే చూడండి, ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ సపోజ్ ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఒకటి ఫస్ట్ ఆప్షన్ 100, సెకండ్ ఆప్షన్ 80, థర్డ్ ఆప్షన్ 270, ఫోర్త్ ఆప్షను 500 అన్నాడు. అందులో లీస్ట్ది హయ్యెస్ట్ది తీసేయండి, రిమైనింగ్ దానిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి మనకి ఇక్కడ చూడండి 80, 500 తీసేసి 200, 270లో ఏదో ఒక ఆప్షన్ టిక్ చేసుకోవాలి. ఇకపోతే షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, అన్ని ఆన్సర్లు పొట్టిగా ఇస్తాడు, ఒక ఆన్సర్ పొడుగ్గా ఇస్తాడు, ఆ ఆన్సర్ కరెక్ట్గా ట్రీట్ చేసుకోవాలి. లేదా అన్ని పొడుగ్గా ఉంటాయి, ఒక ఆన్సర్ పొట్టిగా ఉంటుంది, అదే కరెక్ట్గా అవుతుంది 90% ఆఫ్ ద కేసెస్. ఆడ్ వాల్యూ ఎలిమినేట్ చేయాలి. అంటే చూడండి ఆప్షన్స్ ఇలా ఇస్తాడు 1, -1. ఓకే, ఆప్షన్ చూడండి 1, -1. తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి 4, ఫోర్త్ ఆప్షన్ 2. చూడండి సేమ్ సిమిలర్గా ఉన్నది 1, 1 ఉంది, బట్ ఆపోజిట్ సైన్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైన్ ఉన్నదాన్ని, అంటే అన్నిటిలో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, ఒకటి నెగిటివ్ ఉంది, దాన్ని తీసేయండి. సేమ్ వాల్యూస్లో పాజిటివ్ ఉన్న వాల్యూని కరెక్ట్ ఆన్సర్గా ట్రీట్ చేయాలి. ఓకే, తర్వాత డిటర్మినెంట్ టైప్స్లోనే మనకి ఏబిసిలలో ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఆప్షన్స్లో ఏం చేయాలి? ఏ ఈక్వల్స్ 1, బి ఈక్వల్స్ 2, సి ఈక్వల్స్ 3ని సబ్స్టిట్యూట్ చేసి ఆప్షన్స్లో కూడా సేమ్ సబ్స్టిట్యూట్ చేయాలి.
చూడండమ్మా, ఇది ఏదైనా మీరు ఫస్ట్ మీ మైండ్ పేపర్ తీసుకోగానే మనకి ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనిపిస్తుందో అదే ఆన్సర్ టిక్ చేయండి. ఓకే, సెకండ్ ఆప్షన్కి వెళ్ళకండి. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ మీకు కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. బిలో 10,000 ర్యాంక్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఓకే, బాయ్. 90% మీ ప్రాక్టీస్ నమ్ముకోండి, 10% చీట్ కోడ్స్ యూజ్ అవుతాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా అందరికీ.